అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేవు. అందరూ ఉన్నారు కానీ ఏకాగ్రత. దారి ఉంది కానీ కాని రాదు. చెంతనున్నప్పటికీ చేరలేదు. అన్నీ ఉన్నా ఏమీ లేని, అందరూ ఉన్నా ఏకాకిని, దారి ఉన్నా కానరాని, చెంతనున్నా చేరలేని, అన్నీ ఉన్నా ఏమీ లేని, అందరూ ఉన్నా ఏకాకిని, దారి ఉన్నా కానరాని, చెంతనున్నా చేరలేని యేసయ్యా నన్ను విడువకయ్యా, యేసయ్యా నన్ను విడువకయ్యా, దిక్కులేని వాడను యేసయ్యా, చెదరిపోయిన గూడును వాడను యేసయ్యా, చెదరిపోయిన గూడును. ఇది ప్రతి తల్లికి ప్రతి తండ్రికి బాధ్యతను నేర్పిస్తుంది. 4 గోడల మధ్య, మన ఇంటి 4 గోడల మధ్య మన బిడ్డలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన ఇంట్లో మన బిడ్డలను పాడు చేసేటటువంటి వాటిని దరిదాపులు కూడా రాకుండా చేయడంలో ఎంతో కొంత తల్లిగా తండ్రిగా మన మీద బాధ్యత ఉంది. ఈ విషయాన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను. 3 నెలలు వాళ్ళు ఆ బిడ్డను దాచగలిగారు. ఇక ఆ తర్వాత వాళ్ళకు వీలు పడలేదు, ఇక దాచటం కుదరలేదు. అయితే ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి. బ్రదర్, మీరు చెప్పినట్టుగా చిన్న బిడ్డలు ఇంట్లోనే పెట్టుకుంటున్నాం, వాళ్ళని చక్కగా ఆత్మీయంగా పెంచుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఆలు ఈలు ఇంట్లోనే నేర్పిస్తున్నాము. కానీ వాళ్ళను ఇంట్లోనే పెంచలేము కదా. వాళ్ళని ఖచ్చితంగా స్కూల్కి పంపించాలి కదా, ఖచ్చితంగా కాన్వెంట్కి పంపించాలి కదా. అలా కాన్వెంట్కి పంపించినప్పుడు, స్కూల్కి పంపించినప్పుడు, కాలేజీకి పంపించినప్పుడు ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే భయం వేస్తుంది. బిడ్డలను స్కూల్కి పంపించాలంటే భయం వేస్తుంది, కాలేజీలకు పంపించాలంటే భయం వేస్తుంది. నిన్నటి దినాన న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ మీరు చదివారో లేదో, స్కూల్స్లో కూడా గంజాయి అమ్ముతున్నారట. స్కూల్స్లో, ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్లో అయితే డ్రగ్స్, బ్రౌన్ షుగరు, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా అమ్మకం జరుగుతున్నట్టుగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక స్కూల్స్లో ఈరోజు కనిపిస్తున్న భయంకరమైనటువంటి వాతావరణం. అప్పుడు ప్రశ్న ఏమిటంటే, మన ఇంట్లో ఉన్నంత వరకు మన బిడ్డలు మనం కాపాడుకోగలం, కానీ మరి ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత మన బిడ్డలను కాపాడుకోవడం ఎలా? చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, కాలేజీకి కావచ్చు, స్కూల్కి కావచ్చు, బయటికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది స్నేహితులు ఉంటున్నారు. ఆ స్నేహితులు రకరకాల కుటుంబ వ్యవస్థ నుంచి వస్తున్నారు. కోటీశ్వరుల పిల్లలు ఉంటున్నారు, బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు ఉంటున్నారు, జల్సాగా జీవించేటటువంటి పిల్లలు ఉంటున్నారు, అప్పటికే మత్తు పానీయాలకు అలవాటు పడిన వాళ్ళు ఉంటున్నారు, అల్పకాల పాపభోగాల్లో మునిగి తేలుతున్న పిల్లలు అక్కడికి వస్తున్నారు. మరి మా పిల్లలు కూడా వాళ్ళతో పాటు కలిసి చదివినట్లయితే ఎంతో కొంత అవి వారి మీద ప్రభావం చూపిస్తాయి కదా. మరి అలాంటి పరిస్థితుల్లో ఇక పిల్లలకి చదువు చెప్పించకుండా ఇంట్లోనే ఉంచేద్దామంటారా?
ఏం చేద్దామనే ప్రశ్న మీలో ఎంతమందికి ఉందో ఒకసారి చేయి చూపిస్తారా? అయితే వినండి. ఆ రాత్రి బహుశా నేను అనుకుంటున్నాను, మోషే తల్లి మోషే తండ్రి కూర్చుని మాట్లాడుకుని ఉంటారు. మనం మన కుమారుణ్ణి పెంచగలిగినంతగా మనం పెంచాం, దాపెట్టగలిగినంతగా దాపెట్టగలిగాం, ఇక మనకు వీలు పడదు. ఎంతో కొంత పక్కింటి వాళ్ళకి తెలిసిపోతుంది మనకు కొడుకున్నాడని చెప్పి. వాళ్ళు తీసుకెళ్ళి చంపేస్తారు, నైల్ నదిలో పడేస్తారు. మనం ఏం చేద్దాం? మనం ఉన్న సొసైటీ భయంకరమైన సొసైటీ. మరణము మన చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఏం చేద్దాం అని చెప్పి ఒకవేళ భార్య అనగా మోషే తల్లి మోషే తండ్రిని అడిగిందేమో, లేక మోషే తండ్రి మోషే తల్లిని అడిగాడేమో. ఇప్పుడు ఏం చేద్దాం? మన కుమారుని ఎలా కాపాడుకుందాం? అప్పుడు నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా మోషే తల్లి కానీ మోషే తండ్రి కానీ ఈ మాట చెప్పుంటారు. ఏమిటో తెలుసా? ఒకప్పుడు ఇదే సమస్య నోవహు కూడా వచ్చింది. తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు పాపిష్టి వాళ్ళు, ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు మరణము తాండవిస్తూ ఉంది. అటువంటి సమయంలో దేవుడు చెప్పాడు, నోవహు నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడను తయారు చేసుకో. ఆ ఓడకు లోపట బయట కీలు పుయ్యి. ప్రపంచం అంతా నాశనం కాబోతుంది, కానీ నీ కుటుంబం నాశనం కాకుండా ఉండాలంటే ఒక ఓడ తయారు చేసుకో. ఆ ఓడ ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకో. ఆ రోజు అద్భుతంగా దేవుడు నోవాహుకి ఇచ్చినటువంటి ఆలోచన బట్టి నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడుగా. ఏ ఆధారం లేనప్పుడు, ప్రపంచం అంతా నాశనం అవుతున్నప్పుడు నోవాహు కుటుంబం మాత్రం రక్షించబడిందిగా. ఇప్పుడు ఏ ఆధారం లేనప్పుడు, మన కుమారుడు చావుకు బహు దగ్గరగా ఉన్నప్పుడు మనం కూడా ఒక పని చేయాలి. ఏం చేద్దాం? ఒక చిన్న నావ తయారు చేసుకుందాం, ఒక చిన్న జమ్ము పెట్టి తయారు చేద్దాం. ఆ తల్లి ఆలోచన చేసి, ఇక మన చేతుల్లో లేదు గనుక, బిడ్డ బయటికి వెళ్ళవలసి ఉంది గనుక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుందాం. జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మోషే తల్లి తన కుమారుని క్షేమం కొరకు, బయటికి వెళ్తున్న కుమారుని క్షేమం కొరకు తాను తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంది. ఏమి